జెనెక్స్ ఇది సూక్ష్మ ధాతువులు అంటే మైక్రోన్యూట్రియంట్స్ యొక్క మిశ్రమ ఉత్పాదన. ప్రతి రైతు ఈ సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని తప్పనిసరిగా అన్ని దశలలోనూ వినియోగించాలి. ప్రతిభా బయోటెక్ జెనెక్స్ ని ప్రత్యేకమైన నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసి రైతులకు అందిస్తోంది. జెనెక్స్ లో సూక్ష్మ ధాతువులతో పాటు చిలేటెడ్ అమినో యాసిడ్స్, పొటాషియం, మెగ్నీషియం, సల్ఫర్లు కూడా అదనంగా ఉంటాయి. ప్రతిభా బయోటెక్ వారి జెనెక్స్ ని వాడండి. పైరులో సూక్ష్మ ధాతువుల లోపాలను సవరించడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించండి. జెనెక్స్, జెనెక్స్, జెనెక్స్. నేలను ఎలా సిద్ధం చేసుకోవాలి, ఈ రసాయనిక ఎరువులను ఎలా వాడాలి, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు ఎలా వాడాలి, క్లుప్తంగా ఈ విభాగంలో మనం చర్చించుకుందాం. ముఖ్యంగా మనము మొదట సరి చేసుకోవాల్సింది ప్రాణాధార మూలకాలు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. వీటిని సరి చేసుకోవాలి అంటే కార్బన్ ఆధారిత సేంద్రియ ఎరువులను భూమిలో వాడాలి. ఇప్పుడు పశు సంపద బాగా తగ్గిపోయింది. కనీసము ప్రతి సంవత్సరము ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు వేసి తీరాలి. కానీ అందుబాటులో లేదు. ఉంటే మంచిదే. ప్రతి సంవత్సరము మీరు దుక్కిలో 10 టన్నుల పశువుల ఎరువు వేయండి. ఒకవేళ లేని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే తక్కువ మోతాదులోనే ఎక్కువ శక్తివంతమైన సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలి మీకు చెప్తా. ఒక 500 కేజీల బాగా కుళ్ళిపోయిన పశువుల ఎరువు ఎకరానికి తీసుకోండి. అంటే 10 టన్నులు ఉంటే మీకు 20 ఎకరాలకు వస్తుంది. ఎకరానికి 10 టన్నులు పెట్టాలంటే 10 ఎకరాలు అంటేనే 100 టన్నులు కావాలి. అది ఇప్పుడు అందుబాటులో లేదు. కానీ ఒక సూక్ష్మమైన పద్ధతి, శక్తివంతమైన ఎరువును ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను నేను. కానీ ఇది తప్పనిసరి చేయండి. ప్రతి సంవత్సరము ఎకరానికి ఒక 500 కేజీలు బాగా కుళ్ళిన పశువుల ఎరువు తీసుకొని దానికి ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ 10 కేజీలు, జీవన ఎరువులు రైజోబియం, అజిటోబ్యాక్టర్, అసిటోబ్యాక్టర్, నైట్రోజోమోనాస్, ఫాస్ఫరస్ సాల్బలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా, వీటిని అన్నిటిని కలిపి అవి ఒక 20 కేజీలు తీసుకొని ఒక 5-6 కేజీల బెల్లం తీసుకొని దాన్ని బాగా నలగొట్టి ఒక డ్రమ్ములో వేసి తగినంత నీళ్లు పోసి వీటన్నిటిని అందులో పోయండి. ఆ డ్రమ్ములో ఈ ట్రైకోడెర్మా, సూడోమోనాస్, ఈ జీవన ఎరువులు వీటన్నిటిని కలిపి అందులో వేసి ఒక 48 గంటలు ఉంచండి. తర్వాత ఒక కొష్టంలో కానీ లేదా బాగా నీడ ఉండే ఒక చెట్టు కింద కానీ ఈ కుళ్ళిన 500 కేజీల పశువుల ఎరువుని ఒక్కొక్క లేయర్గా వేసుకుంటూ దానిపైన మళ్ళీ ఈ డ్రమ్ములో మనం 48 గంటలు తయారు చేసి పెట్టుకున్న ఆ ద్రావణాన్ని మగ్గుతో చిలకరించి మళ్ళీ పైన ఒక లేయర్ వేయడము. ఇలా లేయర్లు వేసుకుంటూ ఆ ద్రావణం అయిపోయే వరకు చేసుకోవాలి. నీళ్లు పారిపోయేంతగా కలుపుకోవద్దు. ఇలా పట్టుకుంటే ముద్ద అయిపోవాలి, మళ్ళీ ఇలా అంటే విడిపోవాలి. ఆ రకంగా నీటిని కలిపి గోనె పట్టని, ప్లాస్టిక్ని కప్పద్దు, గోనె పట్టని కప్పి పైన ఆ గోనె పట్ట తడిచేలా నీళ్లు చల్లాలి. ఇలా ఆ తడి ఆరిపోకుండా మనము రోజు నీళ్లు చల్లుతూ ఉండాలి. ఎక్కువ నీళ్లు చల్లకండి, తడి ఆరిపోకుండా నీళ్లు చల్లుతూ ఉండండి. అలా ఒక 10 రోజులు ఉంచండి. ఈ 500 కేజీలు ఏదైతే మీరు ఉపయోగించారో అది 10 రోజుల తర్వాత అత్యంత శక్తివంతమైన సేంద్రియ ఎరువుగాను, జీవన ఎరువుగాను, జీవ నియంత్రకాలు కలిగిన ఎరువుగాను మారిపోతుంది. ఈ 500 కేజీలు ప్రతి సంవత్సరము మీరు ఉపయోగించారంటే ఇక మీకు తిరుగులేదు. మీ నేల ఎంత సారవంతంగా మారిపోతుందంటే మీరు కూడా ఊహించలేనంతగా మీ నేలలో మార్పు వస్తుంది.